హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018-24 వరకు పెండింగ్ బకాయిల చెల్లింపులు 2023 జూలై నుంచి 30% అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమం చేపట్టారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో అపరాధమైన జాప్యం నెలకొంది. కడపలో ఎస్టీయూ భవన్లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, 5 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ జీతాల మినహా మరి ఇతర ఆర్థిక లబ్ధిని పొందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,200 కోట్ల బకాయిలు కేవలం 10% చెల్లింపు. రఘునాథ్ రెడ్డి పేర్కొన్న దాని ప్రకారంగా మొత్తం 32,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం 10% మాత్రమే చెల్లించారని, మిగిలిన 90% చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. ఇందుకు సంబంధించి సరెండర్ లీవ్లు, డిఏ బకాయిలు, పీఆర్సీ, ఏపీజీఎల్ఐ పాలసీ చెల్లింపు లాంటి అంశాలలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. 12వ వేతన సవరణ సంఘంపై జాప్యం. 12వ వేతన సవరణ సంఘానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. ఈ ప్రక్రియకు ఇప్పటికే 19 నెలలు ఆలస్యమైందని, ఇంకా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో చొరవ చూపకపోవడం గమనార్హమని ఆయన అన్నారు. ఇతర ముఖ్యాంశాలు: గత ప్రభుత్వం వల్ల ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోకూడదని, బడ్జెట్ అడ్డం పెట్టుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేయొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం దశలవారీ షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమావేశంలో ముఖ్య నాయకుల భాగస్వామ్యం. ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు ఇలియాస్ బాషా, సంగమేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, కె సురేష్ బాబు, బాలగంగిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రెడ్డన్న బాబు, పద్మాకర్, బాపురావు, బాషా, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల డిమాండ్లు. పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పింఛన్లకు సంబంధించి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రణాళిక అవసరము. ఉద్యోగ సంఘాలు చెప్పిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసి సమస్యల పరిష్కారానికి చర్చలకు రావాలి. దీర్ఘకాలంగా ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి నిర్మాణాత్మక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.